అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? రండి, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము మరి 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం పొందకము. మోషే గారు యెహోషువకు చెప్తున్నాడు, యెహోషువ, నువ్వు ఏమాత్రం కూడా భయపడద్దు, విస్మయం పొందొద్దు. నా నా సమయం అయిపోయిందిగా, ఇక నువ్వు ముందుకెళ్ళాలి. దేవుడు వాగ్దానం చేసిన ప్రాంతానికి వారిని నడిపించాలి, ఇక నీదే బాధ్యత అన్నట్టుగా ఏం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. ఈ దేవుడు నీతో కూడా వచ్చేవాడు. 31వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నాడు, నీతో కూడా వచ్చేవాడు. నీతో కూడా రావడమే కాదు, దేవుని బిడ్డలారా, ఏం రాస్తుందంటే బైబిల్లో 8వ వచనం, నీ ముందు నడిచేవాడు నీతో కూడా వస్తాడు, నీ ముందు నడుస్తాడు, నిన్నెన్నడూ విడువడు, ఎడబాయడు. అంత మాత్రమే కాదు ఏ ప్రాంతాన్నైతే స్వాధీనం చేసుకోవాలో ఆ ప్రాంతం విషయంలో నీకు కృప చూపుతాడు. ఖచ్చితంగా ప్రభు నీతో ఉండి కార్యాన్ని చేస్తాడు. కాబట్టి నువ్వు నిలబడాలి, ప్రభు నిమిత్తమై ధైర్యంగా ఉండాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఈనాడు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయంలో క్రైస్తవ సమాజమా కలవరపడద్దు. ఒకటే, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. ప్రభు తన ప్రజలతో ఉన్నాడు, తన ప్రజలకు ముందున్నాడు, తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు. కనుక విడిచిపెట్టి వదిలివేసే పరిస్థితి అయితే కాదు. యెహోషువను దేవుడు ఎంత చక్కగా కాపాడుతూ వచ్చాడంటే ఇక ఎన్నో చెప్పొచ్చు మనం. 31 మంది రాజులను జయించడం అంత ఈజీ అంటారా? అంత ఈజీ అయిన పనేమీ కాదు. దేవుడు తన దాసుని ఎంతో చక్కగా నడిపిస్తూ జ్ఞానముతో నడిపిస్తూ యుద్ధం చేయడానికి ఎంతో అద్భుతమైన రీతిలో యుద్ధం చేయగలిగే సామర్థ్యాన్ని ప్రభు ఇచ్చాడు. కాబట్టి యెహోషువ కూడా అద్భుతమైన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అవసరమైతే దేవునికి ప్రార్థన చేస్తాడు, అవసరమైతే దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడతాడు, దేవుని ధర్మశాస్త్ర వాక్యములు వింటాడు, గైకొంటాడు. కనుకనే యెహోషువ జీవితంలో యెహోషువతో దేవుడు ఉన్నాడు, యెహోషువ ముందు దేవుడు ఉన్నాడు. యెహోషువను విడిచిపెట్టలేదు, యెహోషువను ఎడబాయలేదు. కాబట్టి ఈ మాటలు వింటున్న మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుడు, అందుకే మనం చాలాసార్లు భయపడుతూ ఉంటాం. అవును, భయపడుతూ ఉంటాం. ఈ దేవుడు అద్భుతమైన వాడు, ఆశీర్వాదకరమైన వాడు. కనుక వచ్చేటువంటి భయంకరమైన పరిస్థితుల విషయంలో కాబట్టి ఎక్కడ కూడా అందుకే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి. 25వ వచనం, అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యంగా నుండి, మీరు ఎవరితో యుద్ధము చేయుదరో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టే చేయున నేను. కాబట్టి దృఢంగా ఉండమన్నాడు. కారణం ఏంది? ఆ దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని తను అర్థం చేసుకున్నాడు. ఆయన ఎంత సమీపంగా ఉన్నాడో అర్థం చేసుకున్నాడు. అందరినీ ధైర్యపరుస్తున్నాడు, అందరినీ చాలా ధైర్యపరుస్తున్నాడు. ఎందుకంటే యెహోషువ జీవితంలో ఉన్న ఒక అద్భుతమైన ఘట్టం ఏంటంటే, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం, దేవుడు యెహోషువను విడవలేదు, ఆయనతో ఉన్నాడు అని చెప్పడానికి యెహోషువ ప్రార్థించగానే 10వ అధ్యాయం 12వ వచనం, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా
నువ్వు గిబియోనులో నిలువు అంటే నిలవడం సామాన్య విషయమా? చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. సూర్యుడు నిలవడం ఏంది, చంద్రుడు ఆగటం ఏంటి అంటే మీకు అర్థమైందా? ప్రభువు యెహోషువకి ఎంత సమీపంగా ఉన్నాడో, ఎంతగా యెహోషువ ప్రార్థన విని సృష్టినే ఆపగలిగాడంటే ఇక మీరు అర్థం చేసుకోండి. అంటే ఈ దేవుడు నీతో ఉండి నీ ద్వారా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటి? ప్రభు పక్షాన్ని నిలబడాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి, ప్రభు కృప మీద ఆధారపడాలి. అప్పుడే కదా దేవుడు తన కార్యాలు మన జీవితంలో ఎన్నైనా చేయగలడు. అర్థమైందా? ఒకటి కాదు. అందుకే యెహోషువ జీవితంలో రండి, యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము 23వ వచనం, యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకున్నాను. చూసినారా? దేశమంతటిని పట్టుకున్నాడు. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలుకు స్వాస్యము దానిని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా నుండెను. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, అక్కడ రాజుల పేర్లు ఇవ్వబడ్డాయి. ఎంతమంది రాజులను యెహోషువ జయించగలిగాడు, ఎంతమంది రాజులను పట్టుకోగలిగాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎంతమందిని పట్టుకోగలిగాం? మనలో ఉన్న పాపపు చీకటి స్వభావాన్ని ఎన్ని పట్టుకున్నాం? వాటిని ఎక్కడ తుత్తునీలుగా చేశాం? ఎందుకంటే పాపం మీద మనకు విజయం లేదు. అందుకే దేవుడు మన ముందు లేడు, మనతో లేడు, మన వెంబడి లేడు. కారణం, పాపం మీద విజయం ఉండాలి. అర్థమవుతుందా నా ప్రియ దేవుని బిడ్డారా? ఇది మనం గమనిద్దాం. చక్కగా ప్రభుని సేవిద్దాం. ప్రభు మనతో ఉన్నాడు, మన ముందు ఉన్నాడు. మనల్ని ఆవరిస్తూ భయపడద్దు, విస్మయం పొందొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి యెహోషువ వలె మనం కూడా దేన్నైతే తుత్తునీలుగా చేయాలో దాన్ని చేస్తూ కనుక ప్రభు నిమిత్తమై ఈ భూమి మీద ఆయన సాక్షులుగా జీవించుటకు కృపను అనుగ్రహించునుగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు ఎంతో వందనాలు. ఇంతవరకు మా మధ్య మీరు ఇచ్చిన ఈ మంచి మాటలు బట్టి స్తుతిస్తూ ఆయన కనికరించండి. మా ప్రియుల కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచండి. అన్నయ్య, మా కొరకు ప్రార్థించండి కోరిన ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల్లో ఆయన వారితో మీరుండండి, వారికి ముందుగా ఉండండి. ఆయన నా ప్రభా, జయించగలిగే శక్తిని యెహోషువకి ఇచ్చినట్లుగా మేము కూడా అనేక విషయాలు జయించడానికి మీరే మాకు కృప దయచేయం ప్రార్థన చేస్తూ ఆయన కనికరించండి. నేను నిన్నే గణపరచడానికి ఈ భూమి మీద మాకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ మా ప్రియులందరినీ కూడా అనే మా కొరకు ప్రార్థించమని చాలామంది కింద కామెంట్స్లు తెలియజేశారు. నేను వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన వారందరి కుటుంబాల కొరకే, వివాహం కొరకు ఎదురు చూస్తున్నవారు, జాబ్ కొరకు, మరి కుటుంబాలు నెమ్మది లేక ఉన్నవారు, వారందరి కొరకు ప్రార్థన చేస్తూ అందరిని కూడా ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.